హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హౌస్వైఫ్ సంధ్య. సో ఇవాళ వీడియోలో టేస్టీగా రోట్లో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఏవైనా పచ్చళ్ళు రోట్లో దంచుకుంటే ఆ టేస్ట్ వేరుంటుంది కదా. అయితే గోంగూర పచ్చడి కూడా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో మరి టేస్టీగా ఈ గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. చూడండి, ఇక్కడ నేను గోంగూర ఫ్రెష్గా ఉంది కదా, ఈ గోంగూర చెట్లతో తెంపాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి, ఆ చెట్లతో ఇలా ఫ్రెష్గా గోంగూర తెంపుకున్నాను. గోంగూర ఇలా ఫ్రెష్గా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు ఈ గోంగూరని వాటర్ వేసి 2 సార్లు బాగా క్లీన్ చేసుకోండి. ఈ గోంగూరని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. ఇలా గోంగూరని అంతా ప్యాన్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి వాటర్లో వేసి క్లీన్ చేసి వేసుకోవాలి. ఈ గోంగూర పచ్చళ్ళలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఉల్లిగడ్డ 4 నుంచి 5 వరకు ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజు ఉల్లిగడ్డ వేసుకున్నాను కాబట్టి అలా వేసేసానండి. మీరు పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకుంటే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత 3 నుంచి 4 టమోటాలు ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమోటాలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూర బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, గోంగూర ఈ విధంగా ఉడకాలి. ఇలా గోంగూర ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారి పెట్టుకోండి. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు పచ్చడి దంచుకుందాము. ఫస్ట్ పచ్చిమిర్చి మాత్రమే తీసుకొని రోట్లో వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిలన్నీ కూడా రోట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ పచ్చిమిర్చిని కొంచెం దంచుకోవాలి. చూడండి, ఈ విధంగా పచ్చిమిర్చిని మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న గోంగూర టమోటాలు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ గోంగూర పచ్చడిని మెత్తగా దంచుకోవాలి. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద రోలు ఉంది కాబట్టి రకలబడి కూడా పెద్దగా ఉందండి. సో దాని వలన పచ్చడి చాలా తొందరగా మెదిగిపోయింది. ఇలా పెద్దగా రోలు ఉంటే ఏ పచ్చడి అయినా కూడా తొందరగా దంచుకోవచ్చు. ఇలా గోంగూర పచ్చడిని మెత్తగా దంచుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు తక్కువ ఉంటే కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ కొద్దిసేపు నూరుకోండి. ఇలా గోంగూర పచ్చడి మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా ఇలా చిన్నగా తుంచి వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన పద్ధతిలో చేసుకున్నారనుకోండి, అదిరిపోయే టేస్ట్ ఉంటుంది గోంగూర పచ్చడి. ఎవరికైనా కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో చాలా ఈజీ ప్రాసెస్తో కూడా చేసుకోవచ్చు. ఈ ఉల్లిగడ్డ ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అంతా కలిసేలాగా ఈ విధంగా నూరుకోవాలి. చూడండి, గోంగూర పచ్చడి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ గోంగూర పచ్చడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా గోంగూర పచ్చడిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ గోంగూర పచ్చడిని ఇలా అయినా తినేయచ్చు, లేదంటే ఇంకా టేస్టీగా ఉండాలంటే కొంచెం తాలింపు పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ వేగేలాగా వేయించుకోవాలి. చూడండి, తాలింపు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న గోంగూర పచ్చడి ఇందులో వేసేసుకొని కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందండి. ఈ గోంగూర పచ్చడి రైస్లోకి, రాయి సంగటిలోకి, బిర్యానీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ గోంగూర పచ్చడి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా టేస్టీగా ఉండే కొన్ని పచ్చళ్ళ వీడియో లింకులు కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ గోంగూర పచ్చడిని ఈ విధంగా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం హౌస్ వైఫ్ సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.